ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. పర్యావరణ పరిరక్షణలో అనకాపల్లి పోలీసుల ఆదర్శం. ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ పర్యావరణ పరిరక్షణ దిశగా కీలక అడుగు వేసింది. ఫిబ్రవరి నెల థీమ్ అయిన ప్లాస్టిక్ కాలుష్య నివారణ అవగాహనపై దృష్టి సారించింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం భారీ స్థాయిలో శ్రమదానం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో శుభ్రత, అధికారుల చొరవ, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు ఎం దేవప్రసాద్, ఎల్ మోహన్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పోలీసు అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని కార్యాలయ ప్రాంగణాన్ని అద్దంలా తీర్చిదిద్దారు. వ్యర్థాల నిర్మూలన, కార్యాలయ గదులు, రికార్డు రూమ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసి శాస్త్రీయంగా నిర్మూలించారు. జీరో వేస్ట్ మేనేజ్మెంట్. భవిష్యత్తులో కార్యాలయం ప్లాస్టిక్ రహితంగా ఉండేలా జీరో వేస్ట్ మేనేజ్మెంట్ చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రత్యేక డస్ట్బిన్లను కూడా ఏర్పాటు చేశారు. ఆరోగ్యానికి పరిశుభ్రతే కీలకం. ఈ సందర్భంగా అదనపు ఎస్పీలు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం భూమికి, మానవ ఆరోగ్యానికి పెనుముప్పు అని హెచ్చరించారు. ప్రజలకు రక్షణ కల్పించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడటంలో కూడా పోలీస్ శాఖ ఆదర్శంగా నిలవాలి. పనితీరు మెరుగుపడాలన్నా, సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలన్నా కార్యాలయ వాతావరణం పరిశుభ్రంగా ఉండటం ఎంతో అవసరం అని వారు పేర్కొన్నారు. శ్రమదానంతో పాటు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీజీఆర్ఆర్ మోహన్, ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, బాలసూర్యారావు, లక్ష్మీ ఎస్ఐలు ప్రసాద్, సురేష్ బాబు, సత్యనారాయణ మరియు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.